'రావణ్ ఫర్ యూ' భయ్య. నిన్నొక వీడియో చూసా భయ్య. పేరు తగ్గట్టు ఉంది నిజంగా చెప్పాలంటే. సమంత గురించి మాట్లాడాడు. సమంతని మరీ అన్యాయంగా తిట్టినట్టు లా అనే పదం వాడేసి, ఆమె ఏదో మొత్తం బజార్ మనిషిలా చేసినట్టుగా మాట్లాడుతున్నాడు. ఆమె పెళ్లి చేసుకుంది. ఓకే. దీనికొచ్చిన నష్టం ఏంటి ఈయనకి? ఆమె చేసుకుంది. ఆయన మంచిగున్నాడు. ఈమె మంచిగుంది. నా చేతిలో మంచిగున్నాడు. అలా వైఫ్ మంచిగా ఉంది. ఈయనకొచ్చిన ప్రాబ్లమ్ ఏముంది ఇప్పుడు? ఏమైనా కొంపకి పోయిందా ఎప్పుడేమన్నా? ప్రపంచాన్ని అంతపోతుందా ఎప్పుడేమన్నా? ఇప్పుడు ఏమంటున్నాడంటే ఒక రాజా నిడుముర ఆళ్ళ వైఫ్ వచ్చేసి నాకే నచ్చలేదు, నీకెలా నచ్చాడని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడాడు. ఓకే. నాకు కరెక్ట్‌గా తప్పు ఒకటి అనిపించింది ఏందంటే, వాళ్ళు డైవర్స్ తీసుకోకుండానే మ్యారేజ్ చేసుకోవడం కరెక్ట్ కాదు భయ్య. నాకైతే రాంగ్ అనిపించింది. కానీ ఇతను ఇలా బరి తెగించి మాట్లాడడం అయితే కరెక్ట్ కాదనిపించింది భయ్య. నా చేతనికి సౌంద్ మధ్యలో ఏం చేయిందో మనకు తెలీదు. వాళ్ళ పర్సనల్ లైఫ్ మనకేం తెలియకుండా నిజాలు తెలుసుకుంటూ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి నా అభిప్రాయం. ఏది ఏమైనా భయ్య, ఇప్పుడు నా చేత మంచిగా ఉన్నాడు, సమంత మంచిగా ఉంది. ఆళ్ళ భార్య బాగుంది, ఇలా వైఫ్ బాగుంది. అన్నీ కరెక్టే ఉన్నాయి కదా! ఇప్పుడు దీనివల్ల ప్రపంచం అంతపోతుందా? లేదే. సరే అయితే లవ్ చేసుకున్నారో, ఏం చేసుకున్నారో అని చెప్పేసి అనుకుందాం. అంటే ఒక పెళ్లి చెడిపోయినంత మాత్రాన రెండోది చేసుకోని చెప్పేసి రూల్ ఉందా? ఎంతమంది చేసుకోలేదు? నాగార్జున చేసుకోలేదా? ఇంకా చాలామంది చేసుకోలేదు. సినిమా యాక్టర్ మొత్తం ఇదే బాగుతుంది దాదాపుగా. ఇప్పుడు దాన్ని తప్పు పట్టేసేంత ఏమీ లేదు. మహా అయితే 2 రోజులు మాట్లాడుకుంటారు. తర్వాత మూడో రోజు వాళ్ళు ముచ్చట వాళ్ళదే, మన ముచ్చట మనదే. అంటే భయ్య తను ఏమంటాడంటే సమంత ఐటెమ్ సాంగ్ చేసింది. ఫ్యాన్ 1 సినిమాలో మరి ఎక్స్‌పోజింగ్‌గా నటించింది. వాళ్ళు చేస్తారు భయ్ డబ్బుల కోసం 100 చేస్తారు. అంటే సినిమా అంటే మంచిగుండాలి. చీర కడితేనే మంచోళ్ళా? మిగతాదంతా మంచోళ్ళు కాదా? అఫ్‌కోర్స్ వాళ్ళ వృత్తే అది. వాళ్ళు లేని ప్రాబ్లమ్ మనకెందుకు భయ్య. వాళ్ళు చూపెడుతున్నారు. వాళ్ళు చూస్తూ ఉన్నారు. తప్పేముంది? అందుకే నాకే నచ్చలేదేమో. అందుకే ఇడిచిపెట్టాడేమో అనుకోవచ్చు. ఇంకేంది ఇడిచిపెట్టేశాడు కదా! ఇప్పుడు ఈమె పని చూసుకుంటుంది. ఆయన పని చూసుకుంటా ఉన్నాడు. మొత్తానికైతే క్లియర్ కట్‌గా అయిపోయింది కదా! ఇప్పుడు నువ్వు ఆమెను తిట్టడం వల్ల నీకొచ్చే లాభం ఏంటిది? నువ్వు అలాంటి పదాలు వాడడం కూడా కరెక్ట్ కాదు కదా! తను వీడియో చూసాక అర్థమైంది ఏందంటే భయ్య, సమంత ఆల్రెడీ రాజా నిడుముని లవ్ చేసిందంట. సో, తన్ని దగ్గర చేసుకోవడానికి నా చేతనే దూరం పెట్టిందంట. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 నుంచిలే వీళ్ళిద్దరి మధ్యలో ఒక లవ్ ట్రాక్ నడుస్తుందని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడాడు భయ్య. అది ఎంతో నిజమన్నది దేవుడికి తెలియాలి. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు కాబట్టి నిజం అనుకోవచ్చు. కానీ ఆ విషయం నా చేతని తెలిసి తర్వాత ఇదంతా జరిగిందని చెప్పేసి నా చేత విడడానికి కారణం కూడా అదే కారణం అని చెప్పేసి కూడా మాట్లాడడం అయితే జరిగింది భయ్య. సో, ముందే తను ఫిక్స్ అయిపోయిందంట విడాకులు తీసుకుందని చెప్పేసి. సో, రామ్ చైతన్యతో నచ్చలేదంట. ఆయన మాత్రం బాగా నచ్చాడంట. లాజిక్ ఎక్కడుంది భయ్య? సో, 100 కారణాలు ఉండొచ్చు వాళ్ళకి. ఇది ఖచ్చితంగా గ్యారంటీ అని చెప్పేసి మనం చెప్పలేము. వాళ్ళ లైఫ్‌లోకెళ్ళి మనం చూడలేదు. ఆ రియాలిటీ ఏదో తెలీదు కదా! తనకు వేరే సిట్యుయేషన్ ఉండొచ్చు కదా! సో, తన సినిమాలు కూడా చేయడం నచ్చకపోవడం వల్ల ఇలా జరిగుండొచ్చు కదా! ఖచ్చితంగా ఆ అబ్బాయిని లవ్ చేయడం వల్లనే ఇక్కడి దాకా వచ్చిందనడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి నా అభిప్రాయం భయ్య. ఏది ఏమైనప్పటికీ నిన్నైతే వాళ్ళకిద్దరి మధ్యన అయితే పెళ్ళైతే అయిపోయింది. ఈషా ఫౌండేషన్ దగ్గరలో ఇది సంథింగ్. కానీ అప్పటిదాకా రూమర్స్ ఉన్నాయి. కానీ ఇప్పటికైతే రియల్ అయితే జరిగిపోయింది. ఎనీవే ఇప్పుడైనా కొంచెం మంచిగా ఉంటే బావుంటదని చెప్పేసి నా అభిప్రాయం. ఇతను అంటే ఈ 'రావణ్ ఫరి' గురించి మాట్లాడాలనుకుంటే కింద కామెంట్ చూస్తే మీకే అర్థమైద్ది భయ్య. తను చెప్పింది రైటా? రాంగా? అని చెప్పేసి. ఏ ఒక్కరు కూడా పాజిటివ్ వేలైతే కామెంట్ అయితే చేయలేదు. నాకైతే అదే అనిపించింది. మరి 'రావణ్ ఫర్ భయ్య' మా కామెంట్స్ చదువుతాడా లేదా తెలీదు గానీ, ఒక్కసారి చూసుకో భయ్ నువ్వు గూడా. అంటే అందరు నెగెటివ్ కామెంట్స్ వస్తాయి పక్కా గ్యారంటీ. కానీ ఇలా తిట్టడం వల్ల కరెక్ట్ కాదని చెప్పేసి నా అభిప్రాయం. నువ్వు సినిమా రివ్యూ అయినా సరే, దేన్నైనా సరే తిట్టడం మాత్రమే ఎక్కువ అయితే ఉంటుంది. జనాలు అలా నిన్ను కూడా ఫాలో అవుతున్నారు. బాగానే ఉంది. నేను ఎక్కువేం మాట్లాడలేను. జనాలు చూసే వాళ్ళకి తెలియాలి నిజమేంటి, అబద్ధం ఏంటి అని చెప్పేసి. ఇంతకన్నా ఇంకేం మాట్లాడలేను భయ్య. ఇక్కడ మీరు వీడియోస్ అంటే మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.